ఒక చరిత్ర ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా చాలా 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఆలయం అన్నమాట. నాదే కదా హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. of the day. Happy birthday akka. Thank you so much. Thank you. Happy birthday akka. ఎప్పుడు ఇలాగే అందంగా ఆనందంగా మా అందరిని కూడా చూసుకుంటూ ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక చరిత్ర ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. దీనికి ఎవరో వచ్చి 6000 సంవత్సరాలు ముందుదని చెప్పారట. ఇంకా అంతకంటే ముందుదని కూడా చెప్తూ ఉంటారు దీని గురించి. అంటే ఎవరో రీసెర్చ్ చేసాడు 6000 సంవత్సరాల చరిత్ర అన్నారంట. కాదు, అంతకంటే ముందుదని చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న పురోహితులంతా. ఈ లొకేషన్ చూస్తేనే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ కూడా లేదు కదా. ఇలా ఉంది ఇది. టెంపుల్ కి వెళ్తున్నాం కదా. కొండ మీద అది పాము తోక నుండి మొదలు పెట్టాం మనం. అంటే ఆయన అనంత పద్మనాభ స్వామి పైన ఉండే శేష. అవును, పడగ శేషపాన్పు. ఆయన ఆ తోక రూపంలో ఉండి ఆ పడగ మధ్యన స్వామి ఉంటాడండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా చాలా 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఆలయం అన్నమాట. సో చాలా లేట్గా తెలుసుకున్నాము. బట్ ఈసారి అయితే నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా 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 ప్లెస్ట్గా ఫీల్ అవుతున్నాను. సో జాకీ గారు కనిపెట్టిన అంటే ఇలా టెంపుల్ ఉంది అనగానే ఇక్కడికి వెళ్దాము అని తీసుకొచ్చావు కదా. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను అనంత పద్మనాభ టెంపుల్ అని. ఓ రోజు అనుకున్నాను అనమాట, సరే పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందా. వెరీ నైస్, చాలా బాగుంది. చాలా పాజిటివ్ వైబ్ లో ఉంది ఆ టెంపుల్. అంటే ఉత్సవ విగ్రహాలు లోపల ఉన్న ఇది చూపించుకోండి కాబట్టి స్వయంభూ కాబట్టి అది కూడా చాలా ఇక్కడ చాలా చరిత్ర ఉంది ఈ టెంపుల్ కి. దశావతారాలు కలిగిన పద్మనాభ స్వామి ఆలయం ఇది. దశావతారాలు సృష్టితో, అంటే సృష్టి అనమాట. అది ఎవరో కొండరాయిలాగా ఉంటది. ప్రతి ఒక్క కొండరాయిలోని ఒక అవతారం ఉన్నది. అంతే, అన్ని దశావతారాలు ఉన్నాయి. అవన్నీ మీకు తీరిగ్గా ఒక రోజు వచ్చి అదంతా చూపించాలి, మీరు కూడా చూడాలి. సో తప్పకుండా ఒక స్పెషల్ బ్లాగ్ ఓన్లీ ఫర్ దశావతారాలు. అంటే నేచర్ మనకిచ్చిన అద్భుతం. ఆ అద్భుతాన్ని మీరు అందరూ కూడా చూడాలి ఒకరోజు స్పెషల్గా. ఈ రోజు అయితే బర్త్డే కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. పద్మనాభ స్వామి ఆలయం తుప్పాలు కూడా మణికొండ మణిపాలి కండిపేట పైన హీల్ మీద ఉంటది. ఇది కూడా ఒక పాము ఆకారంలో పైకి వచ్చాం కదా. ఒక పాము తోక దగ్గర నుంచి పడగ దగ్గరికి వచ్చాం. అదిగో ఇక్కడ పడగ మీకు కరెక్ట్ గా క్లియర్ గా చూపించాలి అంటే అది పడగ. ఆ లోపల స్వామివారు ఉన్నారు. ఆ లోపల స్వామివారు. ఇక్కడ ఈ కొండల్లో దశావతారాలు ఉన్నాయి. అవన్నీ ఒకరోజు తీరిగ్గా చూసుకోవచ్చు. ఇక్కడైతే టెంపుల్ చక్కగా మళ్ళీ కడుతున్నారు చాలా పెద్దగా. ఇగో అక్కడ రాళ్లలో ఉన్నాయి కదా, రాళ్ళన్నీ వాటి పైన చెక్కుతున్నారు ఇవన్నీ. చూసారుగా, ఈ హిల్ మీద చూస్తే మొత్తం సిటీ కనిపిస్తుంది. అది గోల్కొండ ఫోర్టు, అది మొత్తం
హ్యాపీ బర్త్డే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే గుళ్ళు కట్టి వెళ్తా ఉంటాను ఈరోజు నాకు కూడా చూడు వచ్చాడు రెడీగా ఉన్నా కిట్టి ఈరోజు చూసారా డిజైనర్ పీసెస్ లో వేసుకోవాలి ఎవరు మ్యాచింగ్ వేస్తారు అందరూ యూజువల్గా ఎల్లో బ్లాక్ అంటే ఏ బ్లాక్ ఎల్లోనే వేస్తారు కానీ ఇలా ఒక లావెండర్ ఏదో కాబట్టి కనప ఈరోజు కిట్టి మమ్మీ కిట్టి ఉంది నాకే వచ్చింది వేరే బాగా అసలు నేను ఇప్పుడే లేచా అసలు నిద్రపోవాలి అదొక నేర్సం చాలా ఇంత కూర్చుకో ఐ లవ్ చాక్లెట్స్ చిన్నప్పటి నుంచి నా చాక్లెట్సే కేకుల కంటే కూడా చాక్లెట్స్ పంచుకోవడం చాక్లెట్స్ ఉండడం ఇంకా చూడ అసలు వావ్ మా దొడ్లో పూసినాయి పెద్ద మందారం చూసారు ఎలా ఉందో ఇగో మల్లెపూలు చాలా మా పని పట్టుకెళ్ళిపోయింది అన్ని మా ఇంటి ముందున్న పూతోట అని అడిగేవో మనే మనే థ్యాంక్ యూ మళ్ళీ జాగ్రత్తగా వరుసగా పెట్టుకో మల్లెపూలు పర్స్ తెచ్చుకోలే నీది ఒంట్లో పెట్టేసి ఎల్లోనా సమ్మర్ ఇలాగే కట్టాలి ఈరోజు ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బాగా డబ్బు సంపాదించి ఎక్కడ మంచి ఇల్లు కట్టు మంచి ఇల్లు కట్టుకోండి అలాగే నాదే కదా మల్లెపూల వాసన చాలా బాగా వస్తుంది. సర్వాణి తీసుకొచ్చింది ఇప్పుడు బయటకు వెళ్ళింది చూసారు నా ఫ్రెండ్స్ నా బర్త్డే కోసం వచ్చారు నాకు హ్యాపీ బర్త్డే కోసం ఎవరి కోసం వస్తారు చూడండి ఆవిడే ఇప్పుడే ట్రావెల్ చేసి వచ్చారు ఫుల్ పెళ్లి బట్ కానీ బర్త్డే చెప్పకుండా హరితకి విషయం చెప్పకుండా ఉండలేదు సో ట్రావెల్ అయినా సరే వచ్చారు ఇదిగోండి ఈవిడ చూసారా పెద్ద దిక్కు అసలు వాళ్ళ ఇంట్లో పెళ్ళో బ్యూటిఫుల్ సరే అందరు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు ఎందుకంటే అందరు హైట్ వెరీ హ్యాపీ బర్త్డే అండి హోప్ యూ లైక్ ఓపెన్ చేయాలి ఐ లవ్ గిఫ్ట్ అది ఏ చాక్లెట్ ర్యాపర్ ఇచ్చినా సరే ఐ ఫీల్ ఇది చాక్లెట్ అండి అమ్మో మంచి చాక్లెట్ మీరు ఓపెన్ చేసి చూస్తారు మేమైతే చాలా ఫేవరెట్ అనుకుంటున్నాం మరి గెస్ వాట్ గెస్ చేయండి ఇంకో గిఫ్ట్ వస్తుంది 3 guesses please 3 guesses 2 guesses only any clues no clues but you will love it okay daily product నువ్వు అలా కూడా చెప్పు వామ్మో ఏమిది చెప్పానుగా ఎవరైనా భారీగా ఇస్తారా వామ్మో ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం గుర్తుండిపోవాలి నాకేమో క్లోజ్ అప్ అంటారు ఎలా ఉంది did you like it did you expect it అది అలా ఉందన్నమాట ఇప్పుడు no మిక్స్డ్ ఎమోషన్స్ ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ అంటే మనకి ఇష్టమైన తెలుసుకొని ఆ రోజు తీసుకురావడం అంటే అవసరం ఇష్టం చెప్పండి అవసరం ఇష్టం అని నేను కొంచెం ఇలాంటివన్నీ కొనడానికి కొంచెం ఆలోచిస్తాను మనంతా కొంచెం అలాంటివి ఆలోచించివే ఇవ్వడానికి ఫ్రెండ్స్ అంటే అనుకుంటాం కదండి ఇది కొనుక్కొని ఉంటే బాగుంటుంది అనుకుంటా కొనుక్కోలేం కదా కానీ అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఒక మాట చెప్పేస్తే చాలు ఇక పైన ఆలోచించి చెప్పాలి మన కోరికలని వాళ్ళు ఆ పనిలో ఎలా తీర్చాలని ఆలోచిస్తూ ఉంటారు వావ్ థ్యాంక్ యూ
పడి నడపాల్సింది. ఇంటికి జాకీ గారి గిఫ్ట్ ఏంటో జాకీ గారి గిఫ్ట్ తీసుకురండి. అదిపోయింది అసలు. సూపర్ సూపర్ జాకీ గారు మీ గిఫ్ట్. అంటే డబ్బులు ఇస్తే పప్పులో వెళ్తాం. డబ్బులు ఇస్తే హరిత గారి చేతులు ఎలా వెళ్ళిపోతాయంటే సెకండ్ లో అయిపోతుంది. తక్కువని మంచి పని చేశారు. సూపర్ అసలు. అక్కడి నుంచి వచ్చేసి అందరిని అలా చూసుకుంటే షాక్ లో ఉండి ఏ ప్రపంచంలో ఉన్నారో ఏంటో వీడియో తీస్తున్నారు వీడియో తీస్తున్నారు తెలియక సైలెంట్ గా ఉన్నారంటే ఇప్పుడు వీడియో తీస్తున్నారు. ఏంటి నేను కూర్చోనా? ఇవి నన్ను కూర్చోమంటాను. వీళ్ళ మధ్య నేను నుంచుంటేనే కూర్చున్నట్టు ఉంటాను, మళ్ళీ కూర్చుంటే ఎలా ఉంటాను, పాకుతున్నట్టు ఉంటాను. అది తెలియకుండా ఉండడానికి కూర్చోమన్నారు అనుకుంటా. అంటే కూర్చుంటే అప్పుడు పాకుతున్నట్టు ఉంటుంది అంటున్నారు. అంటే మేము కూర్చోమా? మీరు కూర్చోండి అమ్మయ్య. రండి స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ అంటే మా రేఖ గారి కోరిక మీద రీల్ కొయ్యి కేక్ కొయ్యికి రీల్ అమ్మ. రైట్. వెరీ ట్రెండింగ్. వెరీ ట్రెండింగ్. చెప్పండి. హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఇప్పుడు కొయ్యి ఐస్ క్రీమ్ కేక్. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా కోసం నెల్లూరు నుంచి వచ్చిన నా ఫ్రెండ్, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇచ్చేసిన నా ఫ్రెండ్స్. కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అన్నట్టు చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్రెండ్స్. ఇదిగోండి జాకీ గారి ప్లేట్, ఫైనల్లీ కేక్ అదిరిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రేమ్ బాగుంది. జాకీ గారు చూడండి. జాకీ గారు పెట్టండి. ఇలా కట్ చేయాలి. ఇందాక హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రండి తల పప్పి. Thank you so much. Thank you. Hi. Thank you. Thank you. నాకు గిఫ్ట్ వచ్చింది. ఓం సాయిరామ్. ఓపెన్ చేస్తున్నా. వావ్, ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఎలా తీసుకుని వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ఒక హ్యాపీగా ఉంటుంది. మనం ఎలా పూజ చేసుకోవాలి అనే టెన్షన్ లేకుండా ఉంది. ఇదైతే శ్రద్ధా సబూరి. థ్యాంక్ యూ. అదిగో బ్యూటిఫుల్. ఇది మనం గిఫ్ట్ చేసేటప్పుడు మనకేం నచ్చుతుందో అది కాదు, అవతరాలకి ఏం నచ్చుతుంది, అవతరాలకి ఏం అవసరం అది కూడా సూపర్.
థ్యాంక్ యూ. వండర్ఫుల్ గిఫ్ట్, లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు. చూసా తల్లి బంగారం వీళ్ళందరూ ప్రతిసారి కేక్ కట్ చేస్తే ఎన్ని బర్త్డేలు అయితే లెక్క వచ్చేస్తుంది కదా ఏజ్, అందుకని కట్ ఎవరిది వాళ్ళు. అమ్మో ఇవాళ 4 ఏదో కట్ చేసి అందరూ ఫ్రెండ్. ఇంకా చాలా ఉన్నాయి. అమ్మ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది లైలా మేకప్ అంటే ఎంతమంది మేకప్ వేస్తారు, నాకు మేకప్ వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ మేకప్, స్వీట్. థ్యాంక్ యూ. తుడుచుకొని వస్తాను. ఇప్పుడు అందంగా ఫోటోలు దిగుదాం. ఓకే. పట్టుకోండి పట్టుకోండి. అవును యా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే పాడండి. Thank you. Wow. Thank you. చిటికలు చిటికలు బర్త్డే. చిటికలు. థ్యాంక్ యూ. Bye. Wish you many more happy returns of the day. Happy birthday akka. Thank you so much. Thank you. రాత్రి బాగా మిస్ పరిగెత్తుకుంటూ వచ్చా. ఇప్పటిదాకా మీకేకే మిస్సింగ్. నిన్న రాత్రి నన్ను లేపకుండా వచ్చారు. అవునంటగా టైర్డ్ అయిపోయి ఉంటారని. కూర్చో అందరికి హాయ్. కూర్చో. బాగున్నాను. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. హలో అండి. చలో అక్క. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాండ్ 16 టు యు. థ్యాంక్ యూ. చేతులు చూడండి, చిన్న పిల్ల చేతుల్లో ఎంత బాగున్నాయి. అవును. అసలు ఐస్ క్రీమ్, కేకులు, ఫ్రూట్స్, నట్స్ అది చూసారా? కష్టంగా ఉంది కదా. ఏం పర్లేదు, బాగుంది. చెప్పినట్టు ఏం చేసినా యూస్ఫుల్గా చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. వేస్టేజ్ లేకుండా. హ్యాపీ బర్త్డే అక్క. ఎప్పుడు ఇలాగే అందంగా ఆనందంగా మా అందరిని కూడా చూసుకుంటూ ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేంటున్నా అందం అండ్ అలాగే ఆనందం రెండు ఉంటే చాలు. అంతే అంతే. ఇంత అందమైన మంచి మనసున్న వాళ్ళందరూ నా కోసం ఇన్ని ప్రేయర్స్, బెస్ట్ విషెస్ ఇస్తే, మీరు మంచి వాళ్ళు కాబట్టి చుట్టూరు అలాంటి వాళ్ళే చేరుతారు. మెయిన్ అది. అది మంచి మనసు. మీకే అందరికీ అందరికి మీ మనసుని బట్టి మేము ఇక్కడికి వచ్చేస్తాం, అలా లాగేస్తారు మీరు. అది ప్రాబ్లం. ఏది లెటర్ అది లాస్ట్ ఇయర్ కార్డ్ చేసి ఇచ్చావు కదా.
లాస్ట్ ఇయర్ కార్డ్ చేసి తీసుకొచ్చి బర్త్డే విషెస్. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే అని మరి మంచి గట్టిగా చెప్పు, వినిపించలేదు పాపం. లాస్ట్ ఇయర్ నా కోసం ఒక పెద్ద కార్డ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్. బాప్ అనేది ఒక మెసేజ్ పెడదాం అనుకున్నా, మర్చిపోయా. ఏంటిది? హ్యాపీ బర్త్డే టు మై లెజెండరీ అబ్బబ్బబ్బో, యాక్టింగ్ కా బాప్ అని పెట్టాను. అయ్యో అయ్యో బాగా చెప్పారు. ఇది ఎస్థెటిక్ బొకే అంట. పిల్లలు నాకు బర్త్డే అని చెప్పి బొకే తీసుకొచ్చారు. నేను బొకే ఎందుకు తల్లి అంటే ఫ్లవర్స్ వయము, కానీ కలర్ మాత్రం చాలా బాగుంది. నేను తీస్తాలా. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. అమ్మమ్మ బాగున్నారా? అవును సేమ్ సేమ్. ఇదిగో 3 సేమ్స్. ఓహో అన్నీ 3 సేమ్. సూపర్. ఇది కాదు కాదు కాదు. థ్యాంక్ యూ. ఎవరైనా మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ. మీరు అనుకున్న పనులన్నీ కూడా అన్నీ మంచిగా అచీవ్మెంట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఏమి లేదు. ఫుల్ ఫిష్ తెచ్చారు. ఫిష్ ఎవరన్నా ఏదో తెస్తారు, మనం మిస్ ఇచ్చాం. ఫిష్ ఈరోజు బర్త్డే రోజు చేపని గిఫ్ట్ గా తీసుకొచ్చిన భావనారెడ్డి గారు. అవునవును చేతులు వెళ్ళిపోయి కవర్ పర్వాలేదు కవర్. చూసారా బర్త్డే రోజు కంగారు పెట్టారు. వచ్చాను నేను ఎప్పుడో బయలుదేరి మధ్యలో దారిలో కేక్ తీసుకొని. కేక్లు ఎందుకండి, మీకే పెట్టేస్తాను మొత్తం తినిపించేస్తా. ఇప్పుడు చీర ఎంత బాగుందండి, బ్లౌజ్ కూడా ఎంత బాగుందో అసలు. భావన గారు ఉండాలి లేకపోతే అసలు ఈ గొలుసు అబ్బబ్బబ్బబ్బా బంగారమే. మీరు నాకు చెప్పడం రాదు కానీ బంగారమే. ఆవిడైతే బంగారం ఎందుకు, బంగారం అంటే ఆవిడకి బంగారం ఇంకా దేవతలాగా. అది ఇలా పువ్వు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ప్లీజ్ ఎవరు మిమ్మల్ని మీరు అతిగా అనుకోవద్దు. నాకు దాని గురించి తెలుసా, ఎప్పుడు నాకు ఆవిడ మాది 11 సంవత్సరాల అనుబంధం. చెప్పినా తక్కువే. చాలా మంది నటులు ఉన్నారు, ఒక్క నటి కాదు. సావిత్రి గారు, వాణిశ్రీ గారు, శారద గారు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అంటే యాక్టింగ్ కా బాప ఆవిడ. అసలు ఏమన్నా వాణిశ్రీ గారు అంటే నాకు ఏమండి ఆవిడ వచ్చింది అది మళ్ళీ చేస్తే ఆవిడ వాణిశ్రీ గారి క్యారెక్టర్ ఇవిడే చేయాలి, ఇంకెవరు చేయలేరు. సినిమాలు ఎలాగో చేస్తారు అలాంటి సినిమాలు. అసలు అంటే యాక్చువల్లీ మహానటులు అంటే ఆవిడ శారద గారి క్యారెక్టర్. ఆవిడ శారద గారి క్యారెక్టర్ ఒక్క యాక్టర్ అంటే పోలుస్తారు, బట్ ఈవిడ్ని ఒక్కరితో పోల్చలేము, అందరితో పోల్చొచ్చు. ఈవిడ మహానటి. అమ్మో వాళ్ళందరినీ ఈవిడ నిజంగా చెప్పాలి అంటే వాళ్ళందరూ ఈవిడ రూపంలో ఉన్నారు అంతే. ప్రతి పర్ఫార్మెన్స్ లో నేను లాస్ట్ టైం ఒక పిక్ రవళి తన అది దాంట్లో స్టేటస్ లో పెట్టారు, ఒక ఎక్స్ప్రెషన్ తో ఇచ్చారు ఆవిడ, అంటే యంగ్ డేస్ లో లంగావనిలో.
చూసాక అనిపించింది ఆ వాణిశ్రీ గారు నించున్నప్పుడు ఇలా ఒక టెక్కుతో నించుంటారు చూడండి, అప్పుడే ఈవిడ అలా పెట్టారు ఫోటోలో అనుకున్నారు. ఎక్కడ శ్రీవాణి మేము నిన్నే కలిసినాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కాదు కాదు రాగానే ఈ వీళ్ళిద్దరు హాకీ చేసుకుంటారు, మళ్ళీ మర్చిపోయారు. మా కుంభమేళ అసలు వీళ్ళిద్దరు ప్రేమ చూడాలి మీరు, వీళ్ళిద్దరు ప్రేమ చూడాలి ఇప్పుడు మీరు. అసలు మ్యాచింగ్ కూడా వేసుకున్నారట మీరు. పట్టుకోండి అందరు. మామ రండమ్మా, అందరు రండి. టు మీ మస్తు ప్రతి ఉన్నారు. అవునా? ఎక్స్ట్రా ప్రతి ఉన్నారు ఇవాళ. బర్త్డే కదా అలా అనిపిస్తుందా? సో ప్రతి. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో రాత్రి 12 గంటలకి బర్త్డే అలా నాకు సర్ప్రైజ్తో స్టార్ట్ చేశారు. మా తమ్ముడు విక్రమ్ టీం అంతా వచ్చారు. జాకీ గారు అనుకోకుండా చాలా పెద్ద సర్ప్రైజ్లు ఇచ్చారు. సో అలా ఇచ్చి గిఫ్ట్ ఇచ్చారు. ఫేమ్ టైమ్ మీడియాలో జాకీ గారిది వీడియో రిలీజ్ అయింది, తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్ జాకీ గారు. అంతే సక్సెస్ఫుల్ గా అన్ని మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళాలి. సో ఆయన సర్ప్రైజ్ గా నాకు బర్త్డే పార్టీ అంటే బర్త్డేని అలా చాలా స్పెషల్ గా చేశారు. మామూలుగా కూడా అలా చేస్తారు, ఈసారి ఫుల్ గా క్యాప్చర్ చేయబడింది.
సర్ప్రైజ్ గా వచ్చేసి హ్యాపీ బర్త్డే అనగానే అక్క హ్యాపీ బర్త్డే అసలు కళకళలాడిపోయింది రాత్రి ఇప్పటి వరకు. ప్లాన్ ప్రకారం మా వారు సేమ్ టైం మీడియాతో రావటం, అబ్బాబా ఈ సీక్రెట్స్ అన్న కానీ నన్ను లేపకుండా రావటం. అయ్యో నిన్న రాత్రి వచ్చి ఉంటే అక్కని రాత్రి చూసేసాను కదా, ఇప్పుడు ఎందుకులేని మీరు మిస్ చేసేవాళ్ళు. అసలు చేయనుగా ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళ? అయ్యో రాత్రినే మిస్ అయ్యాలి అయితే. నేను కూడా రాత్రి అంతా మిస్ అయ్యాను. ఎందుకు మీ దగ్గర రాలేదు బాబోయ్ బాబోయ్. ఈ టాపిక్ మార్చడానికి ఇంకో మాట చెప్తున్నాను. నిన్న సాయంత్రమే మా అన్నయ్య సీరియల్లో నేను పాపాయంగా చాలా పెద్ద విలన్ గా స్టార్ట్ అయ్యాను. మీరు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాబో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. తెలుగు జీ తెలుగులో తప్పకుండా చూడండి. 6 o'clock మీ అన్నయ్య. మీ అన్నయ్య అందులో మా భావన గారిని చూడండి మీరు. భావన గారు. సో ఇలాగా భావన గారు అందరూ చక్కగా ఎవ్రీ ఇయర్ వస్తారు, ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి తొంగి చూడన్న మెడకాయ కూడా అమ్మా నాకు పక్కనే లేకపోతే అదొకలాగా అనిపిస్తుంది. అయ్యో మళ్ళీ పాజ్ అయిపోద్దు, మళ్ళీ పాజ్ అయిపోద్దు బాబు. అసలు మామయ్య గారు ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎవరు చెప్పట్లేదంట మీరు. హోటల్స్ కూడా మూసేస్తారు. నన్ను హట్ చేయడం ఇష్టం లేక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. నన్ను శ్రీవాణి ఇటు నెట్టి అటు వెళ్ళినా కూడా నన్ను మధ్యలోకి లాగి హారతి గారికి మధ్యలో వచ్చి సారీ అంటే ఎవరి మనసు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఇంట్లో జాకీ గారి దగ్గర అండ్ పిల్లల దగ్గర అండ్ నా దగ్గర అండ్ శ్రీవాణి దగ్గర అందరి ఫ్రెండ్స్ దగ్గర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.